మార్కాపురం జిల్లాలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్పై కర్ణాటక బస్సు డ్రైవర్లు దాడికి పాల్పడ్డారు. దర్నోలా శ్రీశైలం మార్గంలో రోడ్డుకు సైడ్ ఇవ్వలేదన్న కారణంతో కర్ణాటక పోలీసులు ఏపీకి చెందిన బస్సు డ్రైవర్పై దాడి చేశారు. ఏపీ బస్సును నిలిపివేసి డ్రైవర్ను కర్ణాటక బస్సు ఎక్కించి దాడి చేశారు. ఇదే సమయంలో కర్ణాటక బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సైతం ఏపీ డ్రైవర్పై దాడి చేశారు. దీంతో దొర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిజం చెప్తాను, మా డ్రైవర్ పెట్టాడు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ షౌరి పూర్తి సమాచారం అందిస్తారు. షౌరి, మార్కాపురం జిల్లా డోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఏపీఎస్ఆర్టీసీ బస్సుకు చెందిన డ్రైవర్ ని ఈ కర్ణాటక బస్సు డ్రైవర్లు దాడి చేయడం అనేది కలకలం రేపుతా ఉంది. ఇక్కడ పరిస్థితి కొంత ఉదయం తీవ్రతకు దాడి చేసిన పరిస్థితి. అయితే పూర్తి వివరాల్లోకి వెళితే శ్రీశైలం ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తున్న ఈ ఏపీఎస్ఆర్టీసీ బస్సు కర్ణాటక బస్సుల వాళ్లకు సైడ్ ఇవ్వలేదనే నేపథ్యంలో బస్సుని ఓవర్టేక్ చేసుకుని వెళ్లి మరీ ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సుని ఆపి ఆ డ్రైవర్లు ఆ బస్సులో ఉన్న డ్రైవర్ ని ఈ బస్సులోకి లాగి వాళ్ళు కొట్టడము, అదేవిధంగా మరికొంతమంది ప్రయాణికులు కూడా ఈ దాడికి ప్రోత్సహించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ప్రధానమైన కారణం ఓన్లీ బస్సుకు వాళ్ళు కర్ణాటక బస్సుకి సైడ్ ఇవ్వలేదు, మా టైం అంతా వేస్ట్ అయింది, సైడ్ ఇవ్వకపోవడం వల్ల మాకు జర్నీ ఎక్కువగా పడింది, కోపంతో డ్రైవర్ చితక బాధటం అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే ఒక కేవలం ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఎదురుగా వెళుతున్న బస్సు డ్రైవర్ వీళ్ళకి అనుకూలంగా పనిచేయలేదన్న నెపంతో దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఘాట్ రోడ్ లో ప్రయాణం చేసినప్పుడు చాలా నిదానంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది, మలుపులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఒక బస్సు ఇంకో బస్సుని ఓవర్టేక్ చేయాలంటే కొంత సమయం పడుతుంది. కానీ వెనక వస్తున్న బస్సుని రూట్ క్లియర్ చేయలేదు అనే నెపంతో ఈ కర్ణాటకకి చెందిన బస్సు డ్రైవర్లు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన డ్రైవర్లు దాడి చేయడం అనేది, అది కాక ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా ఈ దాడిని సమర్థించడం, ఇది కొంత ఇదవుతుంది. దీంతో ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ట్రాఫిక్ అంతరాయం కలగడం, తర్వాత వీళ్ళు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన డ్రైవర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని మొత్తం దర్యాప్తు చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ శౌర్య. నిజం చెప్తాను.